పోలవరంపై శ్వేతపత్రం విడుదల, ప్రాజెక్టు స్థితిగతులను వివరించిన చంద్రబాబు. పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన నీట్ వివాదం, సోమవారానికి లోక్సభ వాయిదా. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కీలక సమీక్ష, చేపట్టిన పనులపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. పవన్ కొండగట్టు పర్యటనకు విస్తృత ఏర్పాట్లు, తెలంగాణ సమస్యలపై పోరాటం చేస్తామన్న సాగర్. కొండగట్టులో పవన్ భద్రతా సలహాదారు అర్జున్, పవన్ పర్యటనపై జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచన. తిరుమల దర్శనాల్లో ఎక్కడా తగ్గని పెద్దిరెడ్డి, విజిలెన్స్ విచారణలో బయటపడుతున్న వాస్తవాలు. ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి నెల జీతం బోనస్, ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం. పిన్నెల్లిపై మరో కేసు నమోదు, తనపై దాడి చేసినట్టు తెలుగు యువత నేత శివ ఫిర్యాదు. పౌర సరఫరాల శాఖలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు, ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి నాదెండ్ల ఆదేశాలు. ప్రతిపాడు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తీసేసిన నేపథ్యంలో వేటు. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీరు విడుదల, చంద్రబాబు అపార భగీరథుడన్న మంత్రి సంధ్యారాణి. ఏపీ జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య, ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ సోషల్ సిఎస్గా జవహర్ రెడ్డి నియామకం. టీపీసీసీ చీఫ్ కోసం ఢిల్లీలో సీరియస్గా కసరత్తు, సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్. నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిల్పై హైకోర్టు విచారణ, వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. నక్లెస్ రోడ్ పీవీ 103వ జయంతి వేడుకలు, పీవీకి నివాళులర్పించిన ప్రముఖులు. కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, నీట్ పేపర్ లీకేజీతో ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. ఖమ్మంలో ఆయిల్ ఫామ్ను సందర్శించిన మంత్రి తుమ్మల, పాల్గొన్న డైరెక్టర్, హార్టికల్చర్ ఎండీ, ఆయిల్ ఫెడ్ అధికారులు. హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలంటూ ఏబీవీపీ ధర్నా. ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఎన్ఎస్యుఐ నిరసన. వైద్యం వికటించి ఆకాష్ అనే వ్యక్తి మృతి, సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలో ఘటన. విజయవాడలో దారుణం, నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, కూతురి ముందే ప్రియురాలి తండ్రిని నరికిన యువకుడు. నంద్యాల జిల్లా పచ్చేర్ల గ్రామంలో బోనుకు చిక్కిన చిరుత, ట్రాప్ కెమెరాల్లో చిరుత చిక్కిన దృశ్యాలు రికార్డ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, రేవ్ పార్టీలో తన ప్రమేయంపై నోరు మెదపని హేమ. ప్రకాశం జిల్లాలో ఎట్టకేలకు దొరికిన చిరుతపులి, చిరుతను అడవిలో వదిలేందుకు అధికారులు యత్నం.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ 2029లో భారీ మెజారిటీతో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం.